టార్గెట్ తెలంగాణ అధికారం రావడానికి ఇటు బీజేపీ, టీడీపీ, ఇటు జనసేన మూడు పార్టీలు కూడా ఇదే నినాదాన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే బీజేపీ పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ తెలంగాణనే అంటూ టార్గెట్ తెలంగాణని నియమించుకుంది. అదేవిధంగా మహానాడులో వేదికగా నారా లోకేష్ గారు మంత్రి గారు తను కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకొని వస్తాము, అక్కడ కూడా తీసుకొచ్చే బాధ్యత నా పైన ఉందని ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు కావచ్చు. ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖు ఇక్కడున్న వాళ్ళ పార్టీ నేతలతోని సమావేశం కావచ్చు, ఇక్కడ క్రియాశీలక కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయని కూడా ప్రకటన కావచ్చు. ఇటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు జనసేన మూడు పార్టీలు కూడా టార్గెట్ తెలంగాణ అనే పదాలైతే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ మూడు పార్టీలు కూడా మళ్ళీ ఇటు పుంజుకోవాలనే ఆలోచనలతో ఉన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. గతంలో టీడీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, అక్కడక్కడ పోటీలు చేసినప్పుడు కూడా ఫలితాలు మాత్రము కొంత వ్యతిరేకంగానే బలంగా వీశాయి. మొన్న మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్లో జనసేన కూడా అక్కడక్కడ పోటీ చేసింది, కానీ జనసేన గెలిచింది కూడా ఒకే ఒక సీటు, అది కూడా నల్గొండ సంబంధించిన ఒక సీట్ని అయితే గెలవడం అయితే జరిగింది. కానీ ఇక్కడున్న ప్రజలు ఆ పార్టీలకి ఎంతవరకు పట్టం కడతారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు బీజేపీ కావచ్చు, బీజేపీలో మనం ప్రధానంగా చూస్తే ఇటు పార్లమెంట్ ఎలక్షన్లలో కొంత బీజేపీ పార్టీ పుంజుకుంది. ఉన్న స్థానాలలో మెరుగైన స్థానాలు 8 స్థానాలు అయితే గెలిచాయి. తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికలలో చూస్తే బీజేపీ థర్డ్ ప్లేస్ పడిపోయిన నేపథ్యం మనం చూస్తాం. మొదటి స్థానంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు రెండో ప్లేస్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ ఉన్నాయి. కానీ బీజేపీ పార్టీ కంటే ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎక్కువ గెలిచిన నేపథ్యం కూడా చూసాం. అంటే ఇక్కడ బీజేపీ పార్టీకి కూడా కొంత పట్టు సాధించాలనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంత నాయకత్వం లోపంతో ఇక్కడ విఫలమవుతుందనే కూడా ప్రధానంగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే మూడు పార్టీలు కూడా ఏకైక లక్ష్యంతో టార్గెట్ తెలంగాణ, ఇక్కడ కూడా అధికారం సాధించాలనే లక్ష్యంతో మూడు పార్టీలు కూడా వాళ్ళ యొక్క వ్యూహాత్మకంగా పావులు కలుపుతూ ముందుకు వస్తూ ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కూటమిగా ఏర్పడి అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా కూటమిగా వస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు వచ్చే ఏవైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా ఈ మూడు పార్టీలు కూడా బరిలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బరిలో దిగి ఈ ఎలక్షన్లో పోటీ చేస్తేనే నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఎంతవరకు ప్రభావితం అవుతూ ఉంది, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయని తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, హైదరాబాద్లో జరిగే జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ మూడు పార్టీలు కూడా బలంగా పోటీ చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా బీజేపీ మాత్రం మూడు పార్టీలు మేయర్ సీట్లకే గురిపెట్టినట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే కొంత వ్యూహాత్మకంగా ఇప్పటికే అభ్యర్థులకి గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఈ మూడు పార్టీలు కూడా పొత్తుకు ససేమీర అంటాయా లేదా అని కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు కూడా మూడు భిన్నత్వంగా తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ పొత్తున్నప్పటికీ కూడా ఇటు తెలంగాణలో మాత్రం కొంత విడివిడిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే సమీకరణాలు తెలంగాణలో ఉన్న సమీకరణాలు ఇప్పుడున్న రాజకీయ కోణాలు అయితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ కూటమి అనేది వర్కౌట్ కాదనే బలమైన సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలు అయితే అటు టీడీపీతో కానీ జనసేనతో కానీ కలవబోవని అధిష్టానానికి అయితే క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ముందు నుండి కూడా ఒంటరి పోరాటమే చేస్తామని కూడా తెలంగాణ బీజేపీలు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఉండబోతా ఉంది. ఇక్కడ అధిష్టానము అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా కూటమి ఇక్కడ తెలంగాణలో కూడా రావాలి అని ఒత్తిడి చేస్తే మాత్రం తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలు అయితే కొంత విభజనకు గురయ్యే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అంటే కొంతమంది విడిపోయే అవకాశాలు బలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ విధంగా హైకమాండ్ నిర్ణయం తీసుకోకపోదు, ఇక్కడ విడిగానే పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క కార్యాచరణ అయితే జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భవించిన దినోత్సవం కాబట్టి ఇక్కడ ఉన్న నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. టీడీపీ మాత్రం వచ్చే ఏదైతే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలలో కూడా మేము కూడా పోటీ చేస్తామన్నట్టుగా బలంగా చెప్తా ఉంది. మూడు పార్టీల లక్ష్యం టార్గెట్ తెలంగాణ అని కూడా వస్తూ ఉంది. మరి చూడాలి ఎంతవరకు తెలంగాణ రాజకీయాలలో ఈ మూడు పార్టీలు కూడా నెగ్గుతాయనేది కూడా తెలంగాణ ప్రజలు ఎంతవరకు వాళ్ళకి ప్రభావితం అవుతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.